Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అంత హ్యాపీయా? హ్యాపీ. ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు? యాంకర్ శివతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటి మీరే క్రియేట్ చేసుకుందా? ఫస్ట్ ఏంటంటే మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేమని. భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా, అట్లా భార్గవ్ గారు కూడా. అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి. మొత్తం మీరు అందరూ మాట్లాడుకున్నారంటే ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్, ఫన్ బకెట్ బాయ్. సడన్ గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కొందరు ఏమంటారంటే ఇది ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కాదు, ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి పుష్ప కేసు ఎలా పోయింది మరి? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ అని చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నది. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? నేనేంటంటే ఫ్రెండ్ కదా అని మొత్తం నమ్మి ఫైల్స్ అన్ని మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎందుకు రిలీజ్ అవ్వట్లా. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్పు వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో ఈ నా కొడుకులందరూ జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి ఎవరు? తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు. ఉత్తరాంధ్ర వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి, రాయలసీమ అటు సైడ్ది ఆర్టిస్టులు ఉంటారు. ఎందుకు? ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అడగరు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహేష్ విట్ట. నాతో పాటు బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తన జర్నీ ఫన్ బకెట్ నుంచి పటాస్ మూవీస్ అలా బిగ్ బాస్ జర్నీ వరకు చాలా ఉన్నాయి. స్టెప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇలా అంటే ఒక్కసారి ఇంత హైప్లోకి వెళ్ళడం, మళ్ళీ ఒక్కసారి డౌన్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇలా చాలా ఉన్నాయి మధ్యలో. ఆ జర్నీ అంతా ఒకసారి నేను ఎప్పుడు మహేష్ విట్ట నేను ఇంటర్వ్యూ చేయలేదన్న. అంటే నా సీజన్ అయిపోయి 3 సంవత్సరాలు అయ్యింది, ఈ రోజుకి నేను మహేష్ విట్ట ఇంటర్వ్యూ జరగకపోవడం ఏంటి అది చాలా ఎందుకు అవ్వలేదు నాకు కూడా తెలీదు. అప్పట్లో నేను ఫోన్ చేసేవాడిని ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. మరి ఎందుకు ఎత్తేవాడు కూడా నాకు తెలియదు. ఇవన్నీ మంచిగా ఒకసారి మాట్లాడదాం. ఎంత టైం అవుతుంది ఏమవుతుందో తెలీదు. తప్పకుండా అందరూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసి మహేష్ విట్ట గురించి తెలుసుకొని ఆయన జర్నీ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. యా బ్రో, హాయ్. గాలి పిలుచుకోకుండా అంటే ఇంట్రడక్షన్ అంటే అలాగే అదేం బాగుండాలి. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ చేస్తావు, నీకెందుకు టీవీలో ఒక ఇది యాంకర్ రవి లాగా, యాంకర్ ప్రదీప్ లాగా ట్రై చేయాలని నీకు ఎందుకు అనిపిలా? చేస్తాం అబ్బా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు అడుగుతావు జనాలు చాలా ఇచ్చాను నేను ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నాకు ఇంటర్వ్యూలో అవకాశం ఇవ్వాల, మన గురించి తెలీదు. అలానే మనకు మేము ట్రై చేసుకోవడం వల్ల ఓకే నేను ఇంటర్వ్యూలు చేస్తానని తెలిసింది. ఇప్పుడు టీవీ షోలోనే హోస్టింగ్ నేను చేస్తానని తెలీదు, నాకు ఎవరు అవకాశం ఇవ్వాల. ఒక అవకాశం వచ్చిందంటే అది స్టార్ మా వాళ్ళు బజ్ హోస్టింగ్ అది ఒకటి చేశాను అంతే. అది హిట్ అయింది, ఓకే సాటిస్ఫాక్షన్. బ్రాండ్స్ చదివాను, బ్రాండ్స్ చదివేసాను, అన్నీ అయిపోయింది, అది బాగా చేస్తాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని ఛాన్సెస్ వస్తాయి అనుకున్నాం, వస్తాయి అన్నారు కానీ రాలేదు. ట్రై చేయాలి. కానీ యాంకర్ షో గురించి నాకు తెలిసిందో ఏంటంటే మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది కాదు. సో వాడి జర్నీ ఎందుకంటే బిగ్ బాస్లో మేము మాట్లాడుకునేటప్పుడు మొత్తం వాడి స్టోరీ అంతా ఇప్పాడు, చిన్నప్పటి నుంచి ఏంటి అది ఇది అని. యాక్చువల్గా జర్నలిజం మీద ఒక సినిమా తీయాలనుకుంటే వీడి క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ కింద పెట్టేయచ్చు. వీడి జనరేషన్ కాదు, వీళ్ళ నాన్న కూడా మీడియాలో పనిచేసేవాడు. సో అక్కడి నుంచి ఉంది వాడికి. వాడు ఏదంటే పేరు కోసం ఇది చేస్తాడు కానీ వాడు ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఎలా ఉన్నావు? బాగున్నా. మూవీస్ అన్నీ నడుస్తున్నాయి? బాగా నడుస్తున్నాయి, పర్లేదు. అంత హ్యాపీయా? ప్రెజెంట్ హ్యాపీ కాదు.
నీ ఫన్ బకెట్ ముచ్చట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అదేంటి, మీరే క్రియేట్ చేసుకుందా ఫన్ బకెట్? కాదు, అదేంటంటే నేను 2014 చదువు అయిపోయింది ఎంసీఏ. 2015లో కొన్ని జాబులు చేసిన. సో ఒక 1 month శాలరీ పడగానే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు, మానేయడము అలా ఇలా. నాకు అర్థం కాలేదు ఏంటంటే, అరే పొరపాటున ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో. అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలియదు కదా, ఇక్కడ మనం కృష్ణానగర్లో పడే కష్టాలు. సో ఐటీ చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, సింపుల్గా అయిపోయింది. సో పొరపాటున కష్టపడతామేమో, అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా, మనకు ఉంది కదా, అది ఇదని ఒకటి ఉండే డౌట్. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు 1 year టైం ఇచ్చారు. నేనే అడిగాను, 1 year టైం ఇవ్వండి, నేను వెళ్తా కృష్ణానగర్కి, కింద మీద పడి కష్టపడతా, నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటా అనేసి చెప్పి సరే ఓకే అంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నీకు ఫస్ట్ పని రావాలి, మనకు పని రాదు, పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకడు. సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి. సో అది నేను దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో నెలకు 4 రోజులు క్లాసెస్ ఉంటే 3 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు అనమాట. సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం, లైక్ పెట్టడము, ఇట్లా కళ్ళల్లో పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి అనేవాడు. నేను 2014 ఇది ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన, ఒక 6 minute షార్ట్ ఫిల్మ్. దానికి ఏంది రైటర్గా డైరెక్టర్గా నేనే. తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ రాసుకున్నా, ఒక లవ్ స్టోరీ ఒకటి థ్రిల్లర్ ఒక 25 minutes డ్యూరేషన్లో 2 షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను. ఒకసారి అన్న నేను కలవాలి, స్టోరీస్ ఉన్నాయి, రైటర్ కావాలన్నారు కదా అంటే సరే రా తమ్ముడు అని చెప్పి పిలిచి మాట్లాడినాడు. అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన, ఇలా ఉంటుంది అని. అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే ఏమన్నా ఎవరు చెప్పలేదు ఇంతవరకు, నేను యాక్చువల్ రైటర్ కావాలని వచ్చిన. లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని ఒక 2 నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి 4 జోకులు ఉన్నాయి, ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు. లేదు ఈ శాంటా బ్యాంటే జోక్స్, ఆలియా భట్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఇది కదా. ఒకప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం జోక్ ఏదైనా టెక్స్ట్లో, దీన్ని వీడియో చేద్దాము అన్నాడు. అంటే నేను క్లిక్ అవుతుందన్నా అని చెప్పిన. ఎట్లా అంటే 2 నిమిషాల్లో 4 జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది, మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో, అందరు లవ్ స్టోరీలో తీస్తారు, బాగుంటుంది ఇది అన్న. సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే. దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది ఓ 20 episodes పైలట్ తీయండి. పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తా, పైలట్ తీయండి, అది అప్లోడ్ చేద్దాం, అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. సో ఆయన పైలట్ షూటు డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం చేసిన అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం. నేను, హర్ష కొమ్మన్ అనే ఒక అబ్బాయి, త్రిశూల్ అనే ఒక అబ్బాయి, మేము 3 అసిస్టెంట్ డైరెక్టర్లం. అప్పటికే మేము అందరం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీసేసుకున్నాము. అందులో హర్ష కొమ్మన్ అనే అబ్బాయి మూవీ స్టోరీస్ రాసుకుంటున్నాడు. సో ఇలా మేము ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేవు అన్నాడు. అలా ట్రై చేసినాం, అది క్లిక్ అయింది అంతే, నార్మల్గా క్లిక్ అయిపోయింది అంతే. ఘోరం కదా అప్పుడు, ఫుల్ వైరల్. మామూలుగా కాదు, ఒక జియో రాకముందే మిలియన్స్లో వెళ్ళేటివి. అదే కదా, ఇప్పుడు జియో ఏమీ లేదు. అప్పుడు ఏంటంటే 158 రూపాయలు వేసుకుంటే 1 GB వచ్చేది మనకు. ఇప్పుడు రోజుకు 2 GB వస్తుంది. ఆ 1 GBతో మా వీడియోస్ మిలియన్స్ వెళ్ళేవి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత లేదు, ఫారిన్ లో ఎక్కువ అనమాట. ఆస్ట్రేలియాలో, తర్వాత న్యూజిలాండ్, ఖతర్, ఒమన్, తర్వాత అమెరికా, ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మీ వీడియోస్ చూస్తుంటాం బ్రో అది ఇదని. అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి 3 months అట్లా. అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియోస్ వేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో అలా అన్ని నేను మెసేజ్ చేసేవాడిని నీకు ఫేస్బుక్ లో, ఉందా చూసావా? తెలీదా? మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు, నిజం మన ఫేస్బుక్ లో ఏ మెసేజ్లు ఉంటాయి. ఏమని ఉంటుంది నీది? యాంకర్ శివ అని ఉంటుంది. నేను చూస్తాను, మెసేజ్లు ఏం పెట్టాను నీకు? యాంకర్ శివ ఫ్రెండే కదా, ఫ్రెండ్ వచ్చింది. ఉన్నాయా మెసేజ్? ఉన్నాయి. ఉన్నాయా? 2018 January 27 ఉన్నాయా? వాయిస్ కిరాక్ లైక్ పంపించిన. తర్వాత వెల్కమ్ టు వైజాగ్, నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయినా 2018 లో. తర్వాత హాయ్ అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా 2018. అప్పుడు నేను నాట్ ఓకే అన్నా.
తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు. తర్వాత హ్యాపీ బర్త్డే, అది కంగ్రాచులేషన్స్. నేను ఫేస్బుక్ మ్యాక్సిమం ఓపెన్ చేయను ఇప్పుడు. 2019 ఉంది లాస్ట్ మెసేజ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏ కుప్పలు తెప్పలు ఉంటాయి నీ మెసేజ్లు నేను పెట్టింది అంటే ఎప్పుడు చూడు. 2018 చూసావా? అది అలా ఉండేది మహేష్ విట్ట. ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఆ అబ్బాయా భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో, త్రిశూలు, హర్ష కొమ్మన, నేను. పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు. మేమేందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు 2000 వ్యూస్ వచ్చినాయి మనకు, అది ఇది అనుకునేవాళ్ళు. ఒక 15th ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని, ఒక ఆవిడ ఇలా ఫన్ బకెట్ అనేది ఒకటి జరుగుతుంది, పలానా చోట ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి, మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే, ఆ అబ్బాయి మధురానగర్లో హాస్టల్లో ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ, స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు. అరే వీళ్ళు ఏదో బాగున్నారు ఇద్దరు చూడడానికి, ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే, ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా, సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు. అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో ఫన్ బకెట్ భార్గవ్ ఉండేవాడు, వాడు కూడా వచ్చేవాడు. సో వచ్చాడు కదా, మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు. ఒక ఏదన్నా ఇది మరీ ఎడ్డి జోక్ ఏదైనా ఉందంటే అది నాతో చేయించేవాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూల్ అని అబ్బాయి, ఫేస్ ఎవరిది సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది. సో అలా చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా. అట్లా భార్గవ్ గారు కూడా నేను చేస్తాను అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు. అంటే ఫన్ బకెట్ నా వల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు. అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం, మీరు అందరూ మాట్లాడుకున్నారంటే. బ్యాడ్ నేమ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ సింపుల్ చెప్తాను, జబర్దస్త్ అనేది ఉంది, దానివల్ల ఒక 50 మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది, బిగ్ బాస్ వల్ల దగ్గర ఇప్పటికి ఇన్ని సీజన్ల వరకు ఒక 90 మందికి పేరు వచ్చింది. సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక 15 మంది 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు. దానివల్ల మేమందరం బతుకుతాం, కానీ మేము కూడా పెట్టుకోలేదు. కానీ ఈడు పెట్టుకున్నాడు, ఈడొక్కడు పెట్టుకున్నాడు ఫన్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్ ఈడేదో చేసేది ఏదో పని చేశాడు, మళ్ళీ మన ఫన్ బకెట్ పేరు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారు ఏంది మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే. మళ్ళీ అప్పుడు కదిలింది కదా, మళ్ళీ ఎందుకు అది అయిపోయింది సడన్ గా? జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని. ఇప్పుడు మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రండాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి చేసుకునేవాడు. సో నేనేంటంటే నా గోల్ ఏంటి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్. సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక 50-60 ఎపిసోడ్ల వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా. ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము, తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏమనిందంటే సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని. తర్వాత మా ఫన్ బకెట్ డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది. 100 ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా, మా డైరెక్టర్ మానేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము 100 ఎపిసోడ్స్ వరకు చేసినాం, మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు. ఇంకా తర్వాత కంటెంట్ లేదు, జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము, అది ఆపేసినారు. కంటెంట్ లేదు, జోక్స్ లేవు అంతే. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు, జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం. నువ్వు డైరెక్ట్ సినిమాలకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి, లేకపోతే మధ్యలో పటాసు? డైరెక్ట్ సినిమాలే. డైరెక్ట్ సినిమా నేనే రాజు, ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతక్ మణి. దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి. ఏదంటే ఈ నేరాజు నేను మధ్య స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన. అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది, ఓకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా, టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా.
అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్. సో అది పోగొట్టుకోవాలి, ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మల్లెమాల వాళ్ళు పటాస్ చేయన్నారు. సో 12 ఎపిసోడ్స్ అది చేసిన. ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా. అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు, సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను. అట్లా చాలా అలా షిఫ్ట్ అయింది. అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా? 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఉంది. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది, ఓకే టీవీ స్టేజ్ ఫియర్ ఉంది. ఉందా? ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి. పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని, చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని. అవునా? ఓకే. అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. 40. దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతకమణి, తర్వాత కృష్ణార్జున, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తు రావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వస్తున్నాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా, అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట, కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి, బింబిసారా వాటిల్లో. ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు, ఆర్టిస్టులు ఇది కావాలని. వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ, 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి, ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని. ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని లాస్ట్లో నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేట్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటుంది అది. అట్లా. కార్డు ఉందా నీకు? కార్డు లేదు. ఎందుకు అప్లై చేయలేదా? కార్డు తీసుకోలే ఇంకా. అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్లో తీసుకుందాం అని పోతే ఎన్ని సినిమాలు చేసినావు అమ్మా అన్నారు. ఒక సినిమా చేసినా సార్ అని. ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు. సరే ఓకే అనుకున్నా. తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా. అట్లా ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము, ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం. ₹1,00,000 ఎంత ఉంది? కట్టాలి. నువ్వు కట్టాలి. 3 లక్షలు అంటుంటారు, తెలియదు ఎంత ఉందో అది. అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు. తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటి తేడా దానికి దీనికి? తేడా ఏముండదు. కార్డుకి నువ్వు ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు. తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా, దాని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి, ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది. అట్లా. ఓకే. మినిమం ఎన్ని సినిమాలు? అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి. నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి. ఓకే. అంటే ఊరికి ఎక్కడే వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు. అట్లా. మరి అప్లై చేస్తావా? అప్లై చేయాలి ఖచ్చితంగా. కానీ సడన్ గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా, అది తెలియదు కదా మనకు. ఎందుకు ఏమవుతుంది అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు రేపటి నుంచి ఒక 1 week షూటింగ్ అన్నారు. ఓకే అంతా మాట్లాడేసిన, డేట్లు పంపించాను, నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా, అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు ఉంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇదో ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దమ్మ మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు కానీ అది ఎందుకో తెలియదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది, ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటామంటే ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్, కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే, దానికి ఇంత తీసుకున్నాం అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం, ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. 50,000 అంటే లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్, మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లా ఉంటుంది. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సత్య గాని, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు గాని. బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు, తర్వాత మధ్యలో కొంచెం కనుకోలేదు, తర్వాత రెడీ అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అది మనకు తెలియదు. కాదు ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? అట్లేం ఆపరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు రైటర్ ఏమంటాడంటే, నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక, సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మహేష్ విట్టా బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్టా పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటాం? సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత? మన బడ్జెట్ ఇంత ఉంది. ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే ఇప్పుడు నాకు ఏ ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే ఇల్లు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని ఒక 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు, ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1 లక్షన్నర వీడికి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడొచ్చి కాళ్ళ మీద పడిపోతారా, ₹1,00,000 ఏం చాలంటారా, నువ్వేం అనుకోకరా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి, సార్ ₹1 డబ్బులు వద్దు నాకు ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. అది కూడా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రీగా చేసేస్తారు. పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేశవ నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు, ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను, సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము,
పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సింది. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది. సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది. అంటే చెప్పలేం, ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకో, అరే అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడింది. చూసుకున్నావా సినిమా? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళ వైజాగ్ నుంచి వస్తుంటే, నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయన చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నావు హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సావు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాడిని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని దిల్రాజు గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చి, నువ్వు ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ, ఇలా అండి అంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం లేండి అని చెప్పిన ఊరిక. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు. ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం. నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నా ఇట్లా బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే, అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు, నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు, నువ్వు నీలాగుంటే నచ్చుతావు, నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు, నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు, నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినా రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అంటే ఇంకేముందరా హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలు అనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత 40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి వచ్చిందంటే 40 లక్షలు కట్టా. వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది, ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన, దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8, 9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1, 2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే, అట్లా. ఓకే. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? ఏం కాదు, మెసేజ్లు పెట్టి ఏదేదో చీటింగ్ ఇది అది. వాడు మా డైరెక్టర్. వాడు ఏంటంటే ఇద్దరం కలిసి సినిమాలు చేసుకున్నాం. అప్పుడు వేరే పేరు ఉండేది కదా, సినిమా పేరు ఏంటి? అప్పుడు కల్ట్ గ్యాంగ్ అని ఉండేది. తర్వాత నేను రెన్యువల్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఆ కల్ట్ అనేది విశ్వక్సేన్ తీసుకున్నాడు, నేను మళ్ళీ ఉత్తుత్త హీరోలని మార్చుకున్నాను. సో గొడవ ఏంటంటే, డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మా ఫ్రెండ్. సో పిలిచి రారా సినిమా చేసుకుందాం ఇద్దరము అనుకున్నాను. షూటింగ్ వరకు నేను పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ వాడు పెట్టాలి.
షూటింగ్ అయిపోయింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నాకు డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవన్నప్పుడు ఎట్లా సరే ఇది కూడా నేనే పెట్టేస్తాలే అని చెప్పేసి మొత్తం అంతా చేసుకుని కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన పరిచయాలతో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరినీ కలుస్తున్నాం. వాడిని నేను వెళ్ళి కలుస్తున్నాడికి మనోడు ఏంటంటే కొంచెం ఊహల్లో ఉండిపోయాడు. ఇది సినిమా అయిపోగానే ఇంత డబ్బులు వచ్చేసాయి, నేను ల్యాండ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఇది మొత్తం ప్లాన్ చేసి నేనేది ఫస్ట్ సినిమా బయటకు వచ్చేదాలని చెప్పి నేనున్నా. తర్వాత ఏమైపోయిందంటే ఇంక నేను ఇట్లా కాదు, ఇది ఒక 2-3 ప్రీమియర్ చేసేద్దాం రామానాయుడులో. ప్రీమియర్లు వేసేస్తే మనకు కనీసం ఏదైనా కొంచెం బస్ ద్వారానే వస్తుంది ఇండస్ట్రీలో అనుకొని నువ్వు మొత్తం ఫైల్ అవుట్పుట్ రెడీ చేసేసి మనం ప్రీమియర్ వేసేసుకుందాం అంటే అప్పుడు వాడి మైండ్లో ఏం పడిందో కానీ నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రెడీ చేయను అన్నాడు. నేనేంటంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మొత్తం నమ్మి ఫైల్స్ అన్నీ మనోడి దగ్గర పెట్టేసి నాకు తెలియదు అసలు ఎన్ని హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం ఏంటి అంటే ఎంత ఖర్చు అయింది అనేది అకౌంట్స్ రాసుకుంటున్నా. లేదు ఇది అన్నప్పుడు మనోడికి ఏంటంటే పాపం అప్పటి వరకు అంటే నెగిటివిటీ వచ్చిందో మైండ్లో ఇది అయిపోతుందో లేదో అని, లేదంటే కనుక వాడికి నిజంగానే డబ్బులు అవసరమైంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉంటే నేనే ఇస్తాను కదరా నీకు అని. సరే ఇట్లా కాదు అగ్రిమెంట్ చేసుకుందాం మనము వచ్చిన తర్వాత ఇంత అని అంటే సరే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పిన. తర్వాత వాడు అగ్రిమెంట్ రాలేదు, నేను చేసుకోలేదు. నేనేమన్నా అంటే సరే అయితే నువ్వు సైలెంట్గా ఉంటే నేను సినిమా మొత్తం రిలీజ్ చేసేసి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత నేను పిలిచి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అంటే అప్పటికే ఇచ్చేసిన కొంచెం డబ్బులు ఇవ్వాల్సింది ఇస్తా అన్న. అది దానికి అందరికి మెసేజ్లు పెడుతున్నాడా? దానికి ఏంటంటే వాడు మెసేజ్లు పెట్టేది ఏంటంటే అంటే వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఇంకొకటి గొడవ అయింది, నేను వచ్చి నా వర్షన్ నీకు చెప్పిన, అవతల ఇంకో 3వ పర్సన్ నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నేను చెప్పి నమ్ముతావు కదా. సో అట్లా ఏంటంటే మనోడు చెప్పిందంతా వాళ్ళు నమ్మారు. నమ్మేసి వాళ్ళు ఏదేదో సరే ఓకే పోనీలే మనం ఏమైంది, అది ఎందుకు రిలీజ్ అవ్వట్లా? ఉన్న డబ్బులంతా దానికే పెట్టేసిన. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్పు వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో ఈ నా కొడుకులందరూ తలా ఇంత వేసుకునే కానీ సినిమా అయిపోతుంది. జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి, ఏడు ముడ్లు పెట్టుకోవాలి ఎన్ని కామెంట్లు. నేను చెప్పినా క్లియర్గా, అరే మీరు ఇంత బాధపడతారు కదా మీ వాడికి పేరు రాలేదని, మీరే తలా ఇంత వేసుకొని సినిమా కొనండి, మీరే రిలీజ్ చేయండి, లేదా మీరే తలా ఇంత వేసుకొని సినిమా రిలీజ్కి హెల్ప్ చేయండి రా అంటే ఎవరు చేయడంట, జేబులోంచి ₹1 తీయరంట, ఊరికి ఇన్స్టాగ్రామ్ తీసి కామెంట్లు పెడతారంట. అది ఇప్పుడు రిలీజ్ అవుతుందా? రిలీజ్కి ఒక 30 లక్షలు కావాలి. సో ఆ డబ్బుల కోసం నేను అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత లేదన్నా నెల అయ్యేసరికి ఒక 78,000 ఖర్చులు వస్తున్నాయి. ఏది హైదరాబాద్లో రెంటు, ఊర్లో రెంటు, ఇక్కడ ఖర్చులు, అక్కడ ఖర్చులు, అవి. ఓన్ హౌస్ అన్నా? ఓన్ హౌస్ అంటే అదే 40 లక్షలు కట్టాం కదా, వాడు కడతాడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది. సో ఇది ఓకే. పెళ్ళి లవ్ మ్యారేజే? లవ్ మ్యారేజే. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం? బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకున్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసినారు అంతే. అంతే, పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. ఎక్కడ? బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది. నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. సెటిల్ అయింది అక్కడ. పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే, ఇక్కడ తిరిగేవాడిని కాదు, బెంగళూరులోని బ్రూవరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా. హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ లో ఏంది అడ్రస్లు కూడా తెలుసు నాకు. హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు ఇప్పటికి కొన్ని తెలుసు. ఏది మన పార్టీలకి ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే పలానా పప్పు అంటే ఓకే. బర్త్డే పార్టీలకి వెళ్తున్నప్పుడు అంతే, పార్టీలు అనుకుంటారు రోజు పార్టీలకి వెళ్తాం, బర్త్డేలకి వెళ్తున్నప్పుడు మనం. సో అట్లా పరిచయం అంతే. అచ్చా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేసింది నేనే చేసా. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఏముంది, సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే. నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్నా. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తుంది, నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న.
నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి ఏంది వెనకలబడి ఎంటబడి ఎన్ని ఏం మామూలుగానే ఉన్నా. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ, ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేయి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్టే కొంతమంది డైరెక్టర్లు నాతో రెండోసారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న, మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళం, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడుకున్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయిందన్న, అసలు ఎవడు గోల వాడితే తర్వాత మంది అన్న అద్దన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతారు, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది అలా అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే. ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అంటే, నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన, తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి, నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే, నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతా అంటే, జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే, ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వానికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మాట్లాడేది మనిద్దరమే, స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మనకు మినిమం అనిపిస్తుంది కదా, అరే మనకు ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతాం అంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా. కాదు, ఇండస్ట్రీలో మనకు మనం చూపించుకోవాలి, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును, నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు? మామూలుగా మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు ఏమో కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని.
ఒక సినిమా ఒప్పుకున్నాం. ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ, అమెరికాలో బాగా బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు. సరే ఓకే అంత మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో రైటరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. నాది కాదు, ఇంకా కొనలేదు, అదే నేను ఎక్కడానికి వచ్చింది. అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్. మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు. ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన. అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అన్న, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, మంచి కాస్ట్లీ వాచ్, టీషర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీషర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అని, సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు, ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే, ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటల సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బున్నోడికి విలువ ఇస్తారు. కాదు, కృష్ణానగర్ అని ఎందుకంటారు నార్మల్గా, ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు కృష్ణానగర్. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదండి అది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే, నీ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు నీ లైఫ్ కథ? లైఫా, డబ్బులు ఉన్నప్పుడు మిగిలించుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది, వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ దగ్గర కనపడకూడదు, నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి. అరే పలానోడు అమ్మ ఆ సినిమాలు చేస్తాడు, అద్దిరా ఇద్దిరా వాడు ఇద్దిరా అంటారు. ఇంత విన్న వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి, మామూలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతాంట, టీ స్టాల్కి మామూలుగా వెళ్తుంటా, రోడ్ సైడ్ పానీపూరి తింటాంట, అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే కనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటాంట. సో నాకేంటంటే ఓకే, డబ్బులు ఉన్నప్పుడు బాగా రెచ్చుగా ఉంటాము, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు? అదేదో డబ్బులు ఉన్నా లేకుండా ఒకటేలాగా ఉన్నావు అనుకో, మామూలుగా నీకు అలవాటు అయిపోతుంది. ఉన్నప్పుడు అలాగే తినొచ్చు, లేనప్పుడు అవును పెద్ద తేడా అనిపిదు. ఇప్పుడు అజిత్ గురించి చెప్తారు. అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తానే ఒక లైట్ అంతా సెట్ చేసి కూర్చోన్నాడంట. వెళ్ళి ఈయన పక్కన ప్లేస్ ఉంటే కూర్చొని, బాబాయ్ ఒక బీడి ఉంది అన్నాడంట. ఉంది సార్ అంటే బీడి ఇస్తాను, ఆ బీడి తీసుకొని నేను తాగినాడంట. ఆ లైట్ మెన్ వచ్చి, అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడి అడిగాను నన్ను అంటాడు. ఆయనకి ఏది బీడి తాగాలనిపించింది, ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. తిరుగుతున్నాడు, ఒక ఆయన బీడి తాగుతా కనపడినాడు, ఓకే బాబాయ్ బీడి ఉంది అన్నాడు, ఆ ఉంది అన్నాడు, ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు అజిత్ గురించి మనం ఏమనుకుంటే బైక్ వేసుకొని మామూలుగా తిరుగుతాడు అట్లా. సో నువ్వు నీలాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది.
నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు కాబట్టి దానికి నా గురించి బాగా గుర్తొచ్చింది. ప్రతి ఒక్కటి ఐరన్ నీట్గా పద్ధతిగా బిగ్ బాస్లో నేను చూశాను. ప్రతి ఒక్కటి ఐరన్ ఇటుకి ఇలా పెడతావు, ఇలా చేస్తావు, మళ్ళీ అలా తీసి అలా పెడతావు. ఏంటి అంత ఇది? చిన్నప్పుడు బట్టలు లేవు కాబట్టి, అంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ కనిపించేవాళ్ళు ఇంట్లో. సో అవే వాడుకోవాలి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే ఒక 6 నెలలు 8 నెలలు మీ రిలేటివ్స్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అదే కొత్తది ఇంకా. సో అది ఓన్లీ ఫంక్షన్లకే వాడుకోవాలన్నమాట. సో అట్లా ఏంటంటే చిన్నప్పుడు బట్టలు అనేది పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను SPL స్కూల్ పీపుల్ లీడర్. సో చాలా నీట్గా ఉండాలి. హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. మా PT సార్ ఇలా పట్టుకుంటాడు, జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకొని రావాలి. సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, దాంట్లో నాకే వచ్చింది 4 ఏళ్ళు. సో మంచిగా ఒక డబుల్ పెద్ద లాంగ్ టై ఉండేది, మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై. నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా. సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని, షూ పాలిష్ అలాగే మెయింటైన్ చేసేవాడిని. అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, దరిద్రులము, కనీసం బట్టలన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది, ఓకే ఆ బ్రాండ్ తీసేసుకుని, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో చూసినా నేను, ఓహో అట్లీ వేసుకున్నాడంటే ఇదేదో పెద్ద తోపు, తెచ్చేసుకుందాం. ఈ టీషర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక చోట వేసుకున్నాడు బాంబేలో, బ్లాక్ కలర్ది, ఇదేదో బాగుంది బ్రాండ్, ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడము. సో మొత్తం ఇంకా అవి హ్యాండిల్ చేస్తాం. అదే అయింది. అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా, సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు. సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఒకప్పుడు కూడా సేమ్ తెలుసా, నా దగ్గర ఒక షర్ట్ ఉండేది, ఒక షర్టు, ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ వేస్తారు, ఎవ్రీ వీక్ అది వేసుకునేవాడిని. ఎవ్రీ సాటర్డే అదే షర్టు. నన్ను స్కూల్లో అడిగారు ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను, నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవాడిని. తెలుసా, ఉంటుంది చాలా మంది, నా ఫేవరెట్ షర్ట్ అది, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని చెప్పుకున్నాను. నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాజెట్ అంతా బట్టలతో నిండిపోయింది. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఇంట్లో, అన్ని బట్టలు కొనేసిన. అన్ని ఉన్నా కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక 2 షర్ట్లు ఉంటాయి ఫేవరెట్, యాడికి పో అదే. మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు పడేస్తావా, మనకు ఉంటది అది, అవును నిజమే, ఎన్నో ఉంటాయి బట్టలు, కబోర్డ్ అంతా ఉంటది, కానీ మనం అదే. నాకు రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ది, అదైతే ఇంకా ఎప్పుడు చూడ అదే వేసుకుంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అట్లా. అండ్ ఇంకోటి ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదన్నావు కదా. అవును, నా ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు. ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి పోయేది. అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళని పట్టుకునేవాడు. సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, అర్ణబ్ గోస్వామి తర్వాత ఆశ్కాతాలు అదే ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్ వాడిని వేసి పడేస్తారు ఈరోజు అని. అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసింటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలని, కానీ సరే సరే నేను తర్వాత చెప్తా అన్న. తర్వాత నేను 2 రోజులు నిద్రపోలే. యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర, ఏ రికార్డులు పెట్టుకున్నాడు, మనం ఏ తప్పు చేయలేదే, అయినా వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది, అది ఏమై ఉంటది అమ్మా, ఎందుకు ఊరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం. తర్వాత బిగ్ బాస్ లో నువ్వు కలిసిన తర్వాత ఓకే, తర్వాత మనం చేద్దాం అనుకుంటా కూడా చాలా రోజులు అయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ అది సగం ఇంటర్వ్యూలు నాకు అలాగే పోయినాయి. పిలిచాడంటే ఏదో ఉంది ఎందుకు వెళ్ళడం అని చెప్పి రారు, అది కాదురా బాబు. ఇప్పుడు కూడా నేను వస్తా అంటే మా వైఫ్ శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. ఏముంది కాంట్రవర్సీ అడగడానికి, ఏమీ లేదు, వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాము, ఏమీ లేదు మా ఇద్దరికి. అది 3 నెలలు ఏం మాట్లాడాం. అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది, తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సినిమాల్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు కానీ మొత్తం టీం. ఇక్కడ జరిగే లోకల్ లోకల్ ఆంధ్రలో ఉత్తరాంధ్ర వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి, కానీ రాయలసీమ అటు సైడ్ది ఆ ఆర్టిస్టులు ఉంటారు ఎందుకు తెలియదు నాకు ఇప్పటికి. అదేంటంటే నాకు ఇప్పుడు
ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి, ఓకే. ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు, కానీ మిగతా వాటి చేయట్లా. ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి, ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ. ఇప్పుడు నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే, ఎవరు దేకట్లేదు దాన్ని. ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ, రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు నీకు. తర్వాత దేవరా ఉంది, దేవరాలో నీకు కొంతమంది రాయలసీమ మాట్లాడతారు, కొంతమంది వేరేది మాట్లాడతారు, అందులో కూడా ఎక్కువ కనపడరు. తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా, కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు. తర్వాత నీకు యాత్ర కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఏటికట్టు రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ అంటే ఇవ్వండి అంటే లేవు. తర్వాత రాహుల్ సంకీర్తన్ అన్న, విజయ్ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా, అందుకు కూడా ఫోన్ చేసి అడిగిన, అన్న ఏమన్నా అన్న మన బ్యాక్గ్రాఫర్ అంటే మన బ్యాక్గ్రాఫర్ అన్న ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న. సరే చెప్తా అన్నారు, కానీ తర్వాత పిలవలే. అది ఎందుకో తెలియదు, అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది, ఈడు రాయలసీమ బాగా మాట్లాడతాడు, ఓకే. మిగతా సినిమాలు అన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి, ఓకే. లేదా ఫోన్ చేసినప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందండి, నేను తెలంగాణ మాట్లాడితే నేను చదువుకుంది ఇక్కడే అన్నా, మేదిపట్నంలో నేను 3 ఏళ్ళు ఉన్నా, నాకు తెలంగాణ వచ్చు అన్నీ వచ్చు అన్నా కానీ లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది వద్దు. సరే ఓకే. అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి, సార్ మీరు రాయలసీమ సినిమా తీసారు లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే, అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి. అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తుండవు, రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ని తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు, అదేదో వీళ్ళకిస్తే ఏమైంది. పోనీ రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి, సినిమాలు వస్తున్నాయి కూడా. నెక్స్ట్ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చే సినిమాలు, కానీ దీంట్లో రాయలసీమ ఆర్టిస్టులను పెట్టుకోరు. ఇదేమి అంటే ఎవరు అడగరు, మా వాళ్ళు ఎవరు అడగరు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది, ఎవరు అడగరు, ఏం చేద్దాం అంతే. అది ఇంకా అది ఎందుకో తెలియదు. అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో, ఏది సినిమా కార్డు తీసుకుంటే ఏమొస్తుంది, కార్డు తీసుకుంటే వస్తాయా, ఆర్టిస్ట్లా వస్తాయి అంట, రావు. అది ఎవరు చెప్పాను నీకు అంటుంటారు. మరి సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినావు, వాళ్ళందరి కార్డులు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడ్ అవుట్ అయి ఉన్నారు చెప్పు. టైం అయిపోయాయి, చిన్న రోజు జూనియర్ ఆర్టిస్ట్. నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర, నిన్ను జూనియర్ ఆర్టిస్టులకి కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలా. మాలాంటి ఆర్టిస్టులకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు, కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయనే కూడా లేదాడా. అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అనగా నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్, అరే ఇదన్నా వస్తుందేమో, ఏదో క్యారెక్టర్ వస్తుందేమో. ఇప్పుడు ఒక సినిమాలో 30 క్యారెక్టర్లు ఉంటాయి, 20 క్యారెక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట. ఇంకా కొన్ని సినిమాలకి అయితే దరిద్రం, నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు. రాస్తాను సార్, నాకు తెలిసిన 2 రైటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకొని నేను రాపిచ్చి పెడతాను అంటారు. సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము, నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు. అంటే రైటింగ్ వరకు ఓకే, మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే. నాకు కొన్ని చూస్తే దీనమ్మ దారుణం అనిపిస్తుంది. ఇప్పుడు మా స్లాంగ్ ఏంటంటే కనుక వచ్చా అన్నారు, చ అంటే చప్పగా ఉంటది, చప్ప అంటాం కదా, ఆ చ వచ్చా అంటారు, వీళ్ళు వష అంటారు. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఇంకా కూనీ చేసి పడేస్తారు. కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి, ఆ సినిమాలో పనిచేసేవాడు కోడుకోడు ఫోన్ చేశారు, ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న, వీరపనాయనపల్లి అన్న మీ ఊరు పక్కనే. ఒరే నీ అమ్మ మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్లో, ఇది మా స్లాంగ్ అని, పేరు రాయలసీమ స్లాంగ్. రాయలసీమ స్లాంగ్ సినిమా తీసేసారు, అయిపోయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అన్నీ అయిపోతాయి. అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు, అట్లుంటది. పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగా. పుష్పలో మాక్సిమం బాగా చేశారు ఇప్పుడు దాకా వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో, పుష్పలోనే చాలా బాగుంది, అంతో ఎంతో చాలా బాగుంది. పర్టికులర్ ప్రతి ఒక్కటి బాగా చూశారు. ఎందుకంటే అంటే వాళ్ళ ఆర్టిస్టులను తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా, కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని, డైలాగ్ రాసే వాళ్ళని, వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్ములో కానీ, తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినా ఏంటన్నా ఎలా జరుగుతుంది సినిమా, చచ్చిపోతామన్నా డబ్బింగ్ చెప్పించలేక అబ్బా స్వామి అంటారు వాళ్ళైతే. రాదు అవతలో. ఇప్పుడు
ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే అబ్బా, మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం. చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్టులు పెట్టుకోనికి? డబ్బింగ్లో కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. డబ్బింగ్లో చుక్కలు డబ్బింగ్లో. అమ్మా కొన్ని సినిమాలకి అయితే నన్ను రమ్మంటారు, నేను రాలేనన్నా, నేను తిట్టుబడేస్తాను, నేను ఇదో మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి. వీళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి, అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టింది అన్న వీళ్ళకు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి. ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సగం బాగా వస్తుంది, సినిమా సగం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు, వాడికి రాదు, వస్టాండర్ పోస్టాండర్ ఏందేందో చెప్పి దాని తర్వాత డబ్బింగ్లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకుంటాం, ఇది ఆ ఊరి సినిమా రా, ఇది ఆ ఊరి స్లాంగ్ రా. సినిమాల బోర్డులో చూస్తాం కదా, ఓహో తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం. అట్లా నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా? మరి చేయాల్సింది మంచిగా ట్రై చేయాల్సింది కదా. దేంట్లో? అందులో ఒకటి మళ్ళీ సపరేట్ మాక్సిమం బూతులు వస్తున్నాయి ఇప్పుడు అంతా. ఎందుకు వచ్చింది బూతులు? డన్. థ్యాంక్ యూ మహేష్. ఫైనల్గా ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యామో అని అనుకుంటున్నాను. లేదనుకున్నా, మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నా. ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్లు పెట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం పార్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సిరీస్లతో, మంచి సినిమాలతో. అవును, నీ సిరీస్ చేసావు కదా, అది ఏమైంది? అది 50 ఎపిసోడ్లు అన్నారు. 50 ఎపిసోడ్లు అన్నారు. చిన్న చిన్న ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి 9 ఎపిసోడ్లకు ఆపేసినారు. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నువ్వు వెయిట్ చేస్తే ఆగిపోతుంది అలాగా. నేను చేసినట్టు ఏం ఆగిపోయారా? అదే మంచి కష్టపడుతుంటే 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. నేను హీరో కాదు, బొచ్చు కదా, నేను మంచి చేసుకుందాం అనుకున్న లోపల అది ఆగిపోయింది. అంటే మొన్న ఒక స్వామీజీకి చూపిస్తే నా జాతకం అంతా రాసి, నీకు ఏలినాటి సీని నడుస్తుందిరా అంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిన నా ఫోన్లు ఎత్తట్లే, నేను డబ్బులు ఇద్దామన్నా కూడా ఫోన్లు ఎత్తట్లే కొందరు. నేను డబ్బులు ఇద్దామంటే నేను ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటుంది కదా, వాళ్ళు చేసిన ఫోన్లు ఎత్తట్లే. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లే. సినిమాలు లాస్ట్ వరకు వస్తాయి, రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు ఏంది రేపు షూటింగ్ అన్నారు. ఒకప్పుడు ఏంటంటే డేట్లు పంపిగానే అడ్వాన్స్ పంపించేటోళ్ళు, ఇప్పుడు డేట్లు పంపిస్తారు, వాడు అడ్వాన్స్ పంపించట్లే. ముందు రోజు కూడా నాకు డౌట్ అనమాట, అరే రేపు ఈరోజు త్వరగా పడుకోవాలా, ఏంది ఇంకా ఫోన్ చేయలేదు, అసలు ఉందా లేదా అనేసి. అది తెలియదు నాకు దరిద్రం ఏది ఎప్పుడు పోతుంది. నాకా ఈ ఆగస్టుకు పోద్ది అన్నాడు. ఈ ఆగస్టుకు పోద్ది, మార్చి తర్వాత కొంచెం మారుతుంది, ఆగస్ట్ నుంచి పూర్తిగా పోద్ది అన్నాడు. సరే ఓకేలే మంచిగా మారి. అంటే మొన్న బ్రహ్మానందం గారు అన్నట్టు, ఎవడు వాడి లైఫ్ వాడి చేతులారా పోగొట్టుకోరు. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడతావు ఏదన్నా, అది పోయింది, ఎందుకు పోయిందిరా అంటే దానికి 1,15,00,000 రీజన్లు ఉంటాయి. బిజినెస్ క్లిక్ అయింది, ఎందుకు క్లిక్ అయిందిరా అంటే 1,15,00,000 రీజన్లు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చి దోశలు పెట్టుకుంటారు చాలామంది. కొన్ని చోట్ల అయితే నిలబడడానికి కూడా స్థలం ఉండట్లే, అంత జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు జరగట్లేదు, ఎందుకంటే అందరూ పోసేది ఒకటో దోశలే. ఎవరి కెరీర్ ఎట్లా పోతుంది అనేది వాడి చేతుల్లో లేదు. ఇప్పుడు నన్ను చాలామంది ఇవి ఉన్నారు కదా, సుప్రీత ఎవరు, అన్నపూర్ణ హెడ్ ఆవిడ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అది ట్రైలర్ లాంచ్ అప్పుడు స్టేజ్ మీద ఏమంటే ఆవిడ హాయ్ అనింది, హాయ్ మేడం అన్న, వచ్చి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఎందుకంటే మీకు రావట్లే అంటే ఇదే అన్న. ఏమో తెలిస్తే నేను రెక్టిఫై చేసుకుంటా కదా, నాకేది లేదు మేడం అని. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి, మన నెక్స్ట్ సినిమాలో ఈయనకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అది. మేనేజర్ని అడిగితే లేదండి కాస్టింగ్ అంతా అయిపోయింది, షూటింగ్ కూడా జరుగుతుంది అన్నాడు. కట్ చేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అప్పటికి. అంటే ఓన్లీ పైన మాటలా లేకపోతే మధ్యలో? ఈవిడ ఇద్దామనే ఉంది, ఆవిడ కింద వాళ్ళు. ఇప్పుడు మనమే ఆవిడకి ఏం కంప్లైంట్ ఇవ్వాలి? మేడం మీరు చెప్పారు కానీ ఆయన పిలవట్లేదు, అట్లా చెప్పలేము అంతే. అది కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు నీకెందుకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నాకు తెలియదు వచ్చింది, నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతావు అంటే నాకు తెలియదు. ఆయన చెప్పినట్టు ఆగస్ట్ నుంచి ఏమైనా బిజీ అయితే అయిపోవచ్చు. అవే ఉన్నాయి కదా ఈ మధ్య వస్తున్నాయి, చెప్తారు. ఒకరేమో గురుబలం రాయేసుకొని అంటారు, కొందరేమో అదేది ఆస్ట్రేలియన్ మాల వస్తుంది కదా ఏదో కరింగలి మాల ఏదో, దానివల్లే జరిగితే అందరూ కొనిపెట్టారు. ప్రతి ఐటీ కంపెనీలో కూడా అందరూ పెట్టారు. ఇంకా అదే కనుక జరుగుతా అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సెట్ లో పనిచేసే ప్రతి ఒక్కడికి మాలేసేస్తారు, ఈ సినిమా హిట్ అయిపోవాలి అందరూ వేసేసుకుంటారా అని. అవన్నీ కావు. థ్యాంక్ యూ మహేష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సిరీస్లతో, సినిమాలతో వాళ్ళ కెరీర్లో మంచి ఇంకా సక్సెస్ అవ్వాలని, మంచి ఆఫర్తో బిజీ అయిపోవాలని మంచి. ఈ ప్యాంట్ నాదే కదా? ఇది కాదు నీ ప్యాంట్, నీ ప్యాంట్ ఉంది ఇంకోటి, అది కూడా ఇట్లా మంచి ఇలాగే ఉంటుంది నీ ప్యాంట్.
బిగ్ బాస్లో నేనే గుర్తు చేశాను నీకు, అంతవరకు నీకే తెలీదు. నాకు గుర్తుంది. గుర్తుందా? నేనే గుర్తు తీసుకున్నా కదా అని చెప్పి నేను అలా దాచాను అది హౌస్లో. మంచి సక్సెస్ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సేమ్.